హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి బెస్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బెస్ట్ బుక్స్ అనేది ఏమిటో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం బెస్ట్ బుక్స్ తెలుసుకునే ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. ఏంటిదంటే అది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి బుక్స్ అనేది ఎస్ఐకి సపరేట్ చదువుకోవాలి, కానిస్టేబుల్ సపరేట్ చదువుకోవాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో 100% ఆ డౌట్ అనేది రాంగ్ అండి. ఎందుకంటారా, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సిలబస్ సేమ్ 100% సేమ్ టు సేమ్ ఉంటుంది. కాకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుంది. అది ఏంటంటే, ప్రిలిమ్స్ లో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ లో 200కి సింగిల్ అటెంప్ట్ పేపర్ ఉంటుంది. అలాగే మెయిన్స్ లో కూడా ప్రిలిమ్స్ లో ఏ విధంగా ఉంటుందో మెయిన్స్ లో కూడా అదే విధంగా ఉంటుంది కానిస్టేబుల్. సో ఎస్ఐకి వెళ్ళినామంటే ప్రిలిమ్స్ లో 2 పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ పేపర్ ఒకటి, జిఎస్ పేపర్ ఒకటి. అలాగే మెయిన్స్ లో చూసుకున్నట్లయితే 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి తెలుగు ఉంటుంది, పేపర్ 3 వచ్చేసి మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, పేపర్ 4 వచ్చేసి ఈ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. సో కాకుంటే ప్యాటర్న్ వేరే కానీ సిలబస్ అయితే వేరు కాదు. సిలబస్ కానిస్టేబుల్కి ఏ సిలబస్ ఉంటుందో ఎస్ఐకి కూడా అదే సిలబస్ ఉంటుంది. డిటో ఉంటుంది అన్నమాట. మనము ఖచ్చితంగా ఎవరైనా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు కానీ, నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను, నేను కానిస్టేబుల్ సంబంధించే చదువుకుంటాను, నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను, నేను ఎస్ఐ సంబంధించే చదువుకుంటాను. సో అటువంటి చేయొద్దండి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ మనం ఎస్ఐ జాబ్ పరంగా చదువుకోండి. ఎందుకంటే మీ ఎస్ఐ లెవెల్లో మీరు చదువుకున్నారంటే ఎయిదర్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ రావచ్చు, లేదా నీ యొక్క స్టాండర్డ్ ఉంది కరెక్ట్గా కన్సిస్టెన్సీగా కరెక్ట్గా చదువుకున్నారంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ 2 జాబులు కూడా రావచ్చు. అప్పుడు మీకు నచ్చిన జాబ్ అనేది మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సో ఇది నేను చెప్పాలనుకునేది. నెక్స్ట్, ముందుగా మనం ఈ సబ్జెక్ట్ వారీగా బుక్స్ ఉన్నవి, ఆ స్టాండర్డ్ బుక్స్ అనేది సబ్జెక్ట్ వారీగా మీకు చెప్తాను నేను. ముందుగా అర్థమెటిక్ చూసుకున్నట్లయితే ఐరైజ్ బుక్. ముందుగా అర్థమెటిక్ బుక్ చూసుకున్నట్లయితే ఐరైజ్ బుక్ అండి. ఐరైజ్ బుక్ 2.0 లేటెస్ట్ వర్షన్. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. బైలాంగ్వేజ్ తెలుగు వర్షన్, ఇంగ్లీష్ వర్షన్ రెండు వర్షన్లు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి ఇద్దరికి అవైలబిలిటీ ఉంది. బైలాంగ్వేజ్ అనమాట. సో ఎక్సలెంట్ బుక్ ఇది. సెంట్రల్ లెవెల్ బుక్. మన ఎస్ఏ కానిస్టేబుల్కి నాకు తెలిసి ప్యూర్ మ్యాథ్స్ చూసుకున్నట్లయితే ప్యూర్ మ్యాథ్స్ కూడా ఐరైజ్ బుక్కే. ఐరైజ్ బుక్ ఎవరు? రాజశేఖర్ సారు. అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 2 రాజశేఖర్ సారు రాసినవి ఇవి. ఖచ్చితంగా ఇది కూడా ఎక్సలెంట్ బుక్ అండి. ప్యూర్ మ్యాథ్స్ అన్న అడ్వాన్స్ మ్యాథ్స్ అన్న 2 సేమే. సో ఈ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఐరైజ్ బుక్స్ అనేది ప్రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగున్నాయి ఈ బుక్స్ వచ్చేసి ఉన్నట్లయితే. భరత్ రెడ్డి సార్ది ఒకసారి బుక్ చూపిస్తాను చూడండి మీరు. ఇది లేటెస్ట్ వర్షన్ 3.0 వర్షన్ అనమాట. ఈ బుక్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, సూపర్. నెక్స్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే జోగినేట్ సార్ది. ఇది ఓల్డ్ ఎడిషన్ బుక్. సో ప్రజెంట్ మార్కెట్లోకి లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చున్నాయి. మీరు కొంచెం చూసుకొని చెక్ చేసుకొని లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి జోగినేట్ సార్. పాలిటీ చూసుకున్నట్లయితే ప్రభాకర్ రెడ్డి పాలిటీ. ఇది ఓల్డ్ వర్షన్. ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మార్కెట్లోకి వచ్చున్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకొని లేటెస్ట్ వర్షన్ తీసుకోండి. నెక్స్ట్ జాగ్రఫీ చూసుకున్నట్లయితే రమణ రాజ్ సార్ది కావచ్చు, విన్నర్ పబ్లికేషన్స్లోని జగన్మోహన్ రెడ్డి సార్ది. ఈ 2 బుక్స్ సేమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు వారు. సో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది తీసేసుకోండి. 2 ఒకే స్టాండర్డ్ ఉంది, 2 సరిపోతుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి, నో ప్రాబ్లం. సో ఇవి బుక్స్ చూపిస్తాను చూడండి మీరు. ఫస్ట్ జాగ్రఫీ రమరాజ్ సార్ చూసుకున్నట్లయితే ఇది 2022 ఎడిషన్. ఇది లేటెస్ట్ ఎడిషన్, ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇన్ కేసు వస్తుంది ఒక 1 మంత్, మేబీ 1 మంత్ ఆఫ్టర్ వస్తుంది. ఇన్ కేసు మార్కెట్లోకి వచ్చి ఉంటే మాత్రం లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. అలాగే ఇంకో జాగ్రఫీ జగన్మోహన్ రెడ్డి సార్. ఇది వచ్చేసి 2nd రివైజ్డ్ ఎడిషన్ వచ్చేసి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి సార్ది 2nd రివైజ్డ్ ఎడిషను. ఇది కూడా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఎకానమీ చూసుకున్నట్లయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ అండి. ఇది సరిపోతుంది మనకి. ఎస్ఐ కావచ్చు, ఏదర్ ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ వేటికైనా కూడా 2టికి ఈ స్టాండర్డ్ సరిపోతుంది. సో ఒకసారి చూడండి బుక్ ఇలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ ఎడిషన్లో బడ్జెట్లు అన్నీ కలిసి ఉంటాయి. ప్లస్ ఎకానమీలో అప్డేట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ లేటెస్ట్ ఎడిషన్ తీసుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఓల్డ్ ఎడిషన్ అనమాట. లేటెస్ట్ ఎడిషన్ చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ ప్లస్ దీంట్లో అడిషనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ బుక్ అయితే నేను ఏది ప్రిఫర్ చేస్తానంటే విన్నర్స్ పబ్లికేషన్స్లోని ప్రసన్న హరికృష్ణ సార్ది అనమాట. ఇది బుక్ చూపిస్తాను చూడండి. ఈ బుక్ అనేది ఇలా ఉంటుంది. ఇది లేటెస్ట్ ఎడిషనే, రివైజ్డ్ 8th ఎడిషన్ అనమాట. సో ఈ బుక్ మీకు సరిపోతుంది. సేమ్ బుక్ మీరు తీసుకోండి. రేపు రాబోయే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఈ బుక్ సరిపోతుంది జనరల్ సైన్స్ సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇంగ్లీష్ వచ్చేసి ఐరైజ్ బుక్ సరిపోతుంది. ఈ ఇంగ్లీష్ అనేది మనకి కానిస్టేబుల్లో 30 మార్క్స్ ఉంటుంది, ప్రిలిమ్స్లో 30 మార్క్స్, అదేవిధంగా మెయిన్స్లో కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి ఇంగ్లీష్ కూడా. ఎందుకంటే 1 మార్కు తగ్గినా కానీ జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రతి మార్కు మనకి ఇంపార్టెంట్ కావచ్చు. కాబట్టి ఇంగ్లీష్ కూడా చూసుకోండి కొంచెము. ఈ బుక్ వచ్చేసి వొకాబులరీ బుక్, ఓన్లీ వొకాబులరీ పార్ట్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో గ్రామర్ పార్ట్ కూడా ఉంటుంది. గ్రామర్ కూడా చూసుకొని 2 బుక్స్ ప్రిఫర్ చేసుకొని చదువుకోండి. ఫైనల్గా చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ బుక్ అనమాట. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మ్యాగజైన్స్ అనేది చాలా ఉన్నాయి.
బట్ చూడండి, ఏది మంచిగా ఉంటే చదువుకోండి. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే, నేను చూసి చెక్ చేసి మెరిట్ మైండ్స్ అనేది సంబంధించి ఈ మ్యాగజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి అంతర్జాతీయం కావచ్చు, జాతీయం కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అన్ని సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చినారు. ఒక సన్నివేశం ఇచ్చినారంటే దానికి సంబంధించి అది ఎందుకు వచ్చింది, ఆ సన్నివేశం ఎలా జరిగింది, సో దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి అనేది ఎక్సలెంట్గా క్లియర్ కట్గా ఇచ్చినారు ఇది. సో చూడండి, ఇది బాగుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజ్ బెస్ట్ బుక్స్ ఇవి. ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఈ బుక్స్ అనేది మనకు సరిపోతుంది, 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోతుంది. కాకుంటే నేను చెప్పదలసింది ఏంటంటే, కన్సిస్టెన్సీగా చదువుకోండి. ఈరోజు ఒక 10 days చదివి ఇంకొక 10 days ఖాళీగా ఉండి, మళ్ళీ 10 days చదివి ఇంకొక 10 days ఖాళీగా ఉండి, మళ్ళీ 10 days చదివి, ఆ విధంగా చదివితే మాత్రం మన లైఫ్ లాంగ్ చదివినా కూడా జాబ్ అయితే రాదండి. సో కన్సిస్టెన్సీగా నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో దాని గురించి కన్సిస్టెన్సీగా చదువుకుంటే 100% జాబ్ వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. సో ఇంకేదన్నా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి తెలియపరచగలరు. ఇది ఓవరాల్గా వీడియో. కంటెంట్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనోహర్ ఆన్లైన్ క్లాసెస్. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.